హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్‌గా మనమైతే ఈ మధ్య చాలా వరకు రెజ్యూమేస్ అనేది షార్ట్ లిస్టే అవ్వట్లేదు. మన సీవీస్ అనేవి షార్ట్ లిస్టే అవ్వట్లేదు గదా! ఈరోజు నేను కొన్ని టెంప్లెట్స్, కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి, జాబ్స్ గూడా అదే ఏఐ టూలే చూపిస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను కొన్ని రెజ్యూమే టెంప్లెట్స్‌ని చూసి మెన్షన్ చేసుకున్నాను నా దగ్గర. సో, ఈ 3 టెంప్లెట్స్‌లో మీరు ఇలాంటి టెంప్లెట్స్ ఏవైనా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఒక కంపెనీలో షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమేస్‌ని నేను ఈరోజు మీకు షేర్ చేసి చూపిస్తాను. వాటి ప్రకారంగా మీరు గాని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే రెజ్యూమేస్ డిజైన్ కాదు. ఓకే. టెంప్లేట్ డిజైన్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సింది. టెక్నాలజీ, స్కిల్స్ నువ్వు ఎలా మెన్షన్ చేస్తున్నావు, కంటెంట్ అనేది ఎలా మెన్షన్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. యాస్ పర్ ది డిస్క్రిప్షన్ నువ్వు ఎలా మెన్షన్ చేస్తున్నావు అండ్ యాస్ పర్ ది కీవర్డ్స్ నువ్వు ఎలా మెన్షన్ చేస్తున్నావు, అసలు రియల్‌గా కీవర్డ్స్ కావాల్సినది ఏంటి ఒక ఫ్రెషర్‌కి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను కొన్ని టెంప్లెట్స్ చూపిస్తాను. ఆ టెంప్లెట్స్‌లో మీరు ఎలా చేసుకోవాలి, ఏంటి అనేసి నేను డిస్కస్ చేస్తా ఫస్ట్. తర్వాత మీకు కొన్ని నోట్‌ప్యాడ్‌లో కొన్ని థింగ్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఎలా మెన్షన్ చేయాలని గూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ రెజ్యూమే టెంప్లెట్ చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే సమ్మరీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ యాక్టివిటీస్ ఇవున్నాయి గదా! మనకి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎవరికి? దోస్ హూ ఆర్ యాస్ ఎ ఫ్రెషర్. ఒక ఫ్రెషర్‌కి ఏం లేదు? ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! నేను ఆల్రెడీ చెప్పా. ఒక ఫ్రెషర్‌కి కావాల్సినది ఏంటి అంటే ఇంటర్న్‌షిప్స్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్. ఈ 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్న్‌షిప్ లేకపోయినా పర్లేదు గానీ, ఒక పర్సనల్ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్ అనేసి ఒక ఫ్రెషర్‌కి ఖచ్చితంగా ఉండాలి. డామ్ ష్యూర్. ఇప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకుంటే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు హెడర్ సెక్షన్‌లో ఫస్ట్ ఏం చేస్తావు? నార్మల్‌గానే నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాస్ వెల్ యాస్ యూ హావ్ టు కీప్ యాస్ ఎ గిట్‌హబ్ ప్రొఫైల్. నీ గిట్‌హబ్ ప్రొఫైల్‌ని మెన్షన్ చేస్తావు. అండ్ ప్రొఫెషనల్ సమ్మరీలో నువ్వు జస్ట్ ఏమేం మెన్షన్ చేయాలంటే షార్ట్ పారాగ్రాఫ్ ఉండాలి. ఇక్కడ నేను రాసాను చూడండి. హైలీ మోటివేటెడ్ అండ్ అడాప్టబుల్ ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ విత్ గ్రేట్ రిగార్డ్ ఫర్ ది సమ్ గ్రాఫిక్ డిజైన్ ఏరియా అండ్ ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ అడాప్ట్ అని రాసాను. మీరేం చేయాలంటే మీ టెక్నాలజీస్‌ని సమ్మరీలో మీ గురించి కాదు రాసుకోవాల్సింది. మీ కాలేజ్ గురించి, మీ గురించి కాదు. ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ విత్ గ్రేట్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్, విత్ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, with great full stack development and also I worked with freelancing projects అనేసి నువ్వు సమ్మరీలోనే మెన్షన్ చేసి అండ్ సీకింగ్ టు యుటిలైజ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్ ఏ ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీ అనేసి నువ్వు మెన్షన్ చేయాలి. ఏంటి ఇప్పుడు సమ్మరీలో నువ్వు మెన్షన్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ సమ్మరీలో నువ్వు ఒక ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ అనేసి నువ్వు మెన్షన్ చేస్తావు. అవునా? ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ అని నువ్వు మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే నీ ప్రాజెక్ట్స్ గురించి ఒక లైన్ నువ్వు దేని మీద వర్క్ చేస్తున్నావు అంటే స్కిల్స్ దేని మీద ఉన్నాయి, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా ఆర్ ఫుల్ స్టాక్. ఓకే. ఆర్ క్లౌడ్ దేని మీద ఉంటే నీకు ఎంత మంచి నాలెడ్జ్ ఉందనేసి విత్ గ్రేట్ అనేసి యూ హ్యావ్ టు మెన్షన్ గ్రేట్. ఎందులో నువ్వు మంచిగా గ్రేట్ నాలెడ్జ్ తో ఉన్నావు అనేసి. అండ్ దీని గురించే కాకుండా నువ్వు ఎలా పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తావు సమ్మరీలో ఉండాల్సింది మెయిన్ గా. ఓకే. పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం కోడింగ్ లో, ఐ మీన్ ఇక్కడ నీది ఏం తెలుస్తుంది? కొలాబరేటివ్ నేచర్ తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు మెన్షన్ దిస్. టైపింగ్ ప్రాబ్లమ్ వస్తే సారీ. ఈ పక్కన వాళ్ళకి నువ్వు ఎలా హెల్ప్ చేస్తున్నావు, నీ ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నావు అనేసి తెలియాలి. ఓకే. ఇలా నువ్వు సమ్మరీలో అనేది ఈ కొద్దిగా డిస్క్రిప్షన్ అనేది నువ్వు మెన్షన్ చేసుకో. నేను ఆ డిస్క్రిప్షన్ నీకు షేర్ చేస్తా. అండ్ ఫ్రీలాన్స్ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ తర్వాత నువ్వు ఏం పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ సమ్మరీ అనేసి నువ్వే పెట్టు. ఫ్రెషర్ గానే పెట్టు, ఏం కాదు. ప్రొఫెషనల్ సమ్మరీ అని మెన్షన్ చేసి యూ వర్క్డ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ అంటే పెద్ద ప్రాజెక్ట్స్ కాదండి. నువ్వు ఫుల్ స్టాక్ ఎండ్ టు ఎండ్ చేసిన ప్రాజెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఏ ఒక సోల్ ట్రేడర్ బిజినెస్ కోసం నేను ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశా అని సో స్కిల్స్ మీద నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశా అని యాజ్ ఎ ఫ్రెషర్ గా నువ్వు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ ఏమన్నా చేస్తే ఈ ఇంటర్న్షిప్స్ కూడా నీ ప్రొఫెషనల్ సమ్మరీలో ఉండాలి.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్రొఫెషనల్ సమ్మరీలో ఇంకొక హెడ్లైన్ లాగా ఏముండాలంటే పర్సనల్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేసి కీప్ 2 ప్రాజెక్ట్స్ విచ్ ఈజ్ అన్ ఎండ్ టు ఎండ్ డిస్క్రైబింగ్ ప్రాజెక్ట్స్ ని నువ్వు మెన్షన్ చేయి. ఈ ప్రాజెక్ట్స్ లో నువ్వు అకార్డింగ్ టు ది అప్లికేషన్ యూ హ్యావ్ టు మెన్షన్. నార్మల్ గా ఇఫ్ యు ఆర్ ఏ రియాక్ట్ డెవలపర్ యూ విల్ నువ్వు డెఫినెట్ గా ఏం చేస్తావు, రియాక్ట్ డెవలపర్ కి సంబంధించినవి పెడతావు, రియాక్ట్ డెవలపర్ కి కావాల్సినవి అప్లై చేస్తావు కదా. సో నువ్వు కూడా ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఏ స్కిల్స్ యూజ్ చేసావు, ఏ మాడ్యూల్స్ డెవలప్ చేసావు అండ్ ఏ ఫీచర్స్ డెవలప్ చేసావు, నెక్స్ట్ వచ్చేసేసి ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసావు, ఇవి ఖచ్చితంగా నీ దాంట్లో ఉండాలి. థియరటికల్ గా కాదు. ఓకే, స్కిల్స్, మాడ్యూల్స్, ఫ్యూచర్స్, ఛాలెంజెస్ ఇప్పుడే మీరు చేంజ్ చేసుకోండి. నేను ఒక ఏఐ టూల్ గురించి చెప్తాను, అదే మీకు చేంజ్ చేసి ఇస్తుంది. అండ్ కొన్ని కంపెనీస్ లో ఉన్న రెజ్యూమేస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇలా మీరు ప్రొఫెషనల్ సమ్మరీని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, మెన్షన్ చేసుకుంటేనే ఈ టైంలో నువ్వు ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఏంటి, స్కిల్స్ సెక్షన్, సారీ అది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్కిల్స్ గురించి నువ్వు మెన్షన్ చేసేటప్పుడు ఎలా మెన్షన్ చేయాలో నేను ఒక స్నిప్పింగ్ టూల్ చూపిస్తాను. వెయిట్, నేను డౌన్లోడ్స్ లో పెట్టాను, 1 minute. డౌన్లోడర్ రీసెంట్లీ ఇంకొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను. అసలు ప్రొఫెషనల్ డేటాని ఎలా మెన్షన్ చేయాలి, టెక్నికల్ స్కిల్స్ అనేసి. 1 minute. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 1 minute. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ స్ట్రెంగ్స్ ఇలా మెన్షన్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఒకటే దాంట్లో కలిపేయండి. మీ ప్రొఫెషనల్ స్కిల్స్ మీరు ఎలా మెన్షన్ చేస్తారంటే మీకు డిజైనింగ్ టూల్స్ ఏమొచ్చు, ఫ్రంట్ ఎండ్ యూఐ స్కిల్స్ ఏమొచ్చు, డెవలప్మెంట్ నాలెడ్జ్ ఏమొచ్చు, అదర్ స్కిల్స్ ఏమొచ్చు, ఇవన్నీ నువ్వు మెన్షన్ చేసిన తర్వాత నేను చెప్పినట్లు ఒకసారి మెన్షన్ చేయండి. స్కిల్స్ మెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ యూఐ స్కిల్స్ మెన్షన్ చేసుకోండి. ఓకే, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మెన్షన్ చెయ్యండి. నువ్వు మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యూ హ్యావ్ టు మెన్షన్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్, నీకు ఏమొచ్చో ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ మీద కూడా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెమోరైజేషన్ అనేసి కొన్ని ఉంటాయి. మెమోరైజేషన్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మీద నీకు ఎంత మంచి నాలెడ్జ్ ఉంది అన్నది కూడా ఒక స్కిల్ అన్నమాట. అది దీనికోసమే ఒక పర్టికులర్ డెవలపర్ని పెట్టుకుంటారు, ఒక సీనియర్ డెవలపర్ని. దీని మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది నువ్వు మెన్షన్ చేసుకోవాలి. లైక్ యూజ్ రియాక్ట్ డాట్ మెమో ఇలా. ఓకే, ఆప్టిమైజేషన్ పర్పస్ కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఎంత ఉంది నువ్వు మెన్షన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టూల్స్, ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసాయి, ఏఐ టూల్స్. నీకు ఏఐ టూల్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది. సపోజ్ జెమినీ ఏపీఐ యూస్ చేసి నువ్వు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే, జెమినీ ఏపీఐ అనేసి, చాట్ జీపీటీ ఏపీఐస్ అనేసి కొత్తగా వచ్చాయి, జెన్ ఏఐస్ అని. వీటి మీద నువ్వు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసింటే యూ హ్యావ్ టు మెన్షన్ దట్ టూల్స్ ఆల్సో. ఆ టూల్స్ యూస్ చేసి నువ్వు చేసిన స్కిల్స్ ని కూడా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ అనేవి డెఫినెట్ గా నీ రెజ్యూమేలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ అనేది రీసెంట్ ఎడ్యుకేషన్ పెడితే చాలు, అంతకు మించి నువ్వు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ ఎడ్యుకేషన్ పెడితే చాలు. ఇప్పుడు మీరు మీకు అజూర్ డెవాప్స్ గురించి తెలిస్తే గిట్ తో పాటు యూ హ్యావ్ టు కీప్ దిస్ అజూర్ డెవాప్స్ రెపో. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఈ అజూర్ డెవాప్స్ అన్నమాట. ఈ అజూర్ డెవాప్స్ గురించి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అండ్ డౌన్లోడ్ దిస్ వన్ అండ్ యూజ్ ఇట్. ఒక్క రోజు చూస్తే తెలిసిపోతుంది రెపోస్ ఎలా యూజ్ చేస్తాం అండ్ అందులో కోడ్ ఎలా పెడతాం, ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. అసలు రెపోలోకి ఎలా వెళ్తుంది కోడ్, ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. క్లోన్ ఎలా చేస్తాం అనేసి ఇది ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. ఒక్కసారి దీని గురించి కూడా తెలుసుకొని ఇది కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ఇంత ఉంటే చాలు మీ రెజ్యూమేలో, ఇంత ఉంటే చాలు. ఇప్పుడు చెప్తాను చూడండి టెంప్లెట్స్ గురించి. కొంచెం లాగ్ అవ్వచ్చు బట్ వినండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి,
ఫస్ట్ సమ్మరీ మెన్షన్ చేసుకోండి. ఈ రెజ్యూమే టెంప్లెట్ యూజ్ చేస్తే సేమ్ నేను ఇందాక ఎలా చెప్పానో అలానే మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ వన్ బెస్ట్ రెజ్యూమ్ టెంప్లెట్ విచ్ మెనీ పీపుల్ యూజ్ చేసిన రెజ్యూమ్ టెంప్లెటే ఇది. అండ్ నెక్స్ట్ ఈ రెజ్యూమ్ టెంప్లెట్ కూడా సింపుల్ అండ్ నీట్ గా ఉంటుంది ఫర్ ఫ్రెషర్స్ కోసం. నేను ఇంకొక రెజ్యూమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ అన్ హై క్రాక్డ్ రెజ్యూమ్. అంటే కొందరు చాలా మంది హై పేయింగ్ జాబ్స్ లోకి వెళ్ళిన రెజ్యూమ్ ఏదన్నా ఉంటే అది ఇదే. మీరు ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, ఏ కంపెనీ అండ్ ఇంటర్న్షిప్స్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో మీ లింక్స్, సర్టిఫికేషన్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్ ఫ్రీనే, ఓవర్లీఫ్ లో ఉంటుంది. ప్లీజ్ యూజ్ ఇట్. ఈ 3 టెంప్లెట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంప్లెట్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద ఇంటర్వ్యూ. మీరు అలా చేసుకుంటే ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, నేను ఒకటి చూపిస్తాను. టూల్ చెన్నై అనేసి వన్ మినిట్. కంట్రోల్ ఓకే, సారీ, resi.ai. ఈ resi.ai రెజ్యూమ్ ఏం చేస్తుందంటే మీకు ఈ ఏఐ టూలే ఒక ఏటీఎస్ రెజ్యూమేని క్రియేట్ చేసేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే జాబ్స్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. జాబ్స్ ని కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ జాబ్స్ ని కూడా ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో వెతుకుతున్నావా, ఎక్కడ వెతుకుతున్నావా అనేసి. ఫస్ట్ నేను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క కంపెనీ రెజ్యూమే ఇక్కడ ఉంటుంది. శాంపుల్ లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ చూస్తే ప్రో బిజినెస్ ప్రోగ్రామింగ్ ఇంజనీరింగ్ అని ఉంది. యూ హ్యావ్ టు టేక్ ద ఇంజనీరింగ్ అండ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇక్కడికి వెళ్ళండి. ఇవన్నీ కొన్ని కంపెనీస్ లో సెలెక్ట్ అయిన రెజ్యూమేస్ ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ప్రోలోకి వెళ్తే, నేను ఒక ట్రిక్ చెప్తున్నాను. ప్రోలోకి వెళ్తే ఇవన్నీ కొన్ని కంపెనీస్ లో ప్లేస్ అయిన రెజ్యూమేస్ విత్ హై ప్యాకేజెస్ అన్నమాట. మీరు ఏ డెవలపర్ రోల్లోకి వెళ్తున్నారో ఆ డెవలపర్ రోల్ కి సంబంధించిన రెజ్యూమేస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా రెజ్యూమే టెంప్లెట్ తో సహా కంటెంట్ కూడా ఉండాలి లోపల అనేసి. ఒకసారి రెజ్యూమే టెంప్లెట్స్ చూసి ఓవర్లీఫ్ లోకి వెళ్ళేసి చేసుకోండి. ఓకే, బెస్ట్ ఓవర్లీఫ్ ఇస్ ద. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ లోకి వెళ్తే ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి టెంప్లెట్స్ యూజ్ చేయండి. ఓకే, ఆ 3 టెంప్లెట్స్ మీకు ఒకవేళ నచ్చకపోతే నేను చెప్తున్నాను కదా, ఆ త్రీ టెంప్లెట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంప్లెట్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ అనమాట. ఇక్కడ కంపెనీస్ లో సెలెక్ట్ అయిన షార్ట్ లిస్టెడ్ ఏ కంపెనీకి ఎలాంటి రెజ్యూమ్ టెంప్లెట్ పెట్టాలి విత్ ద కంటెంట్ కూడా ఉంటుంది. మీరు జస్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ టెంప్లెట్స్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఒకసారి చూపిస్తాను వినండి. రివ్యూ ఒక్కసారి నువ్వు రెజ్యూమే క్రియేట్ చేసిన తర్వాత ఎయిదర్ నీ రెజ్యూమే అయినా సరే పర్లేదు. అండ్ నెక్స్ట్ నీ లింక్డ్ ఇన్ రెజ్యూమే ఉంటుంది కదా, ఆ లింక్డ్ ఇన్ రెజ్యూమేని కూడా నువ్వు రివ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రివ్యూ చేసుకోవచ్చు. నీ లింక్డ్ ఇన్ లో ఉన్న రెజ్యూమేని కూడా నువ్వు ఇక్కడ రివ్యూ చేసుకోవచ్చు. లింక్డ్ ఇన్ డైరెక్ట్ గా కొన్ని రెజ్యూమేస్ ప్రిపేర్ చేస్తుంది. ఆ రెజ్యూమేస్ ని కూడా నువ్వు ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక్కసారి నువ్వు రెజ్యూమే క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తున్నాను చూడండి. రివ్యూ మై రెజ్యూమేలో మొత్తం రెజ్యూమే క్రియేట్ చేసేసాక నువ్వు ఏం చేస్తావంటే కంటిన్యూ మీద కొడితే ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే నిన్ను టార్గెట్ చేయమంటుంది. ఈ రెజ్యూమేని టార్గెట్ చేసుకోమని చెప్తుంది. టార్గెట్ అంటే ఏంటంటే ఇక్కడికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి సెర్చ్ చేసా ఇండియాలో. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి చూపిస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, స్టార్ట్అప్స్, ఎంఎన్సీస్ ప్రతి ఒక్క కంపెనీ. నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే ప్రతి ఒక్క జాబ్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు నేను సిఎన్ఎక్స్ మీద క్లిక్ చేస్తాను. అది డైరెక్ట్ గా కెరీర్ సెక్షన్ లోకి వెళ్తుంది. ఓకే, అది డైరెక్ట్ గా కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ జాబ్ అనేది అయిపోయింది టైం. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి తీసుకోండి, సిటీ. డైరెక్ట్ గా ఆ వర్క్ డే ప్రొఫైల్స్ లకి కానీ ఆ జాబ్స్ గురించి కానీ వెళ్తుంది. కొన్ని జాబ్స్ అయిపోయినట్టున్నాయి. పేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే వస్తుంది. ఓకే, సి ఈ రోల్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి ఇలా మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ రెజ్యూమేలో ఏ డిస్క్రిప్షన్ అయితే ఉందో ఒకసారి ఈ డిస్క్రిప్షన్‌కి నువ్వు ఈ డిస్క్రిప్షన్‌ని కాపీ పేస్ట్ చేసుకో. ఓకే. వాట్ యూ విల్ డూ ఈ డిస్క్రిప్షన్ మొత్తం కాపీ పేస్ట్ చేసి చాట్‌జిపిటీలోకెళ్ళి దీంట్లో ఉన్న కీవర్డ్స్ దీన్ని ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఫర్ మై రెజ్యూమే అని అడిగితే ఎందుకు ఇయ్యదు చెప్పు? ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి కాపీ పేస్ట్ చేసి గివ్ మీ short description like say by adding all the skills according to above description to keep in summary to keep in summary and also if that skills should be in projects ఇలా నువ్వు ప్రాంప్ట్ ఇస్తే చాట్‌జిపిటీ ఏం చేస్తదంటే ప్రతి ఒక్క డిస్క్రిప్షన్‌ని ఇక్కడ అది జనరేట్ చేస్తుంది అవ్వచ్చు. ఓకే. అదే జనరేట్ చేసింది. మనం ఏం చదవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ చూడండి. A high skilled IT professional with extensive hands-on experience in designing and developing scalable cloud applications. చాలాదా ఇది చాలాదా మనకి? అండ్ నెక్స్ట్ కీ స్కిల్స్ ఇంక్లూడెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడెడ్. కీ స్కిల్స్ ఇవే. దానికి కావాల్సిన కీ స్కిల్స్. ఈ కీ స్కిల్స్ అనేది నువ్వు ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి? నీ ప్రాజెక్ట్‌లో మెన్షన్ చేసుకోవాలి. నువ్వు ఇది యుటిలైజ్ చేసి ఇన్ని ప్రాజెక్ట్స్ చేసి నేను ఈ ప్రాజెక్ట్స్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేశాను అనేసి నువ్వు మెన్షన్ చేసుకోవాలి. ఓకే. ఇలా నువ్వు ఈ ఏఐ టూల్ యూజ్ చేసుకొని ఇలా కంపెనీస్‌కి అయితే నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఓకే. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రివ్యూ మై రెజ్యూమే తర్వాత ఏఐ ఇంటర్వ్యూ. నువ్వు ఏదైతే అప్లై చేస్తున్నావో దానికి నువ్వు ఇంటర్వ్యూ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే నీ అంతట నువ్వే ఓన్‌గా ఇంటర్వ్యూ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్రియేట్ న్యూ రెజ్యూమే. రెజ్యూమే ఆల్మోస్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ టార్గెట్ మై రెజ్యూమే అని చూపిస్తుంది కదా! టార్గెట్ చేసుకొని మీ డిస్క్రిప్షన్, మీ కంపెనీ నేమ్, జాబ్ టైటిల్ ఇస్తే అదే టార్గెట్ చేస్తుంది ఆ రెజ్యూమేని. టార్గెట్ చేసి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జాబ్ సెర్చ్‌లోకెళ్ళి ఇక్కడికెళ్ళి టార్గెట్ చేసి తర్వాత ఏం చేస్తుందంటే అప్లైడ్, ఇంటర్వ్యూయింగ్, రిజెక్టెడ్ ఏమైందనేది కూడా ఇక్కడే తెలిసిపోతది. రిజెక్ట్ అయిందా? లేకపోతే ఏమైంది అనేసి మీకు ఇక్కడే తెలిసిపోతది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ టూల్ ఫర్ రెజ్యూమే. నేను చెప్పిన కంటెంట్ ఒకసారి మైండ్‌లో పెట్టుకొని ఇలా సెర్చ్ చేసి, ఇలా యాడ్ చేసి మెన్షన్ చేయండి. ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అవ్వలేదు అన్న ఒక్క వర్డ్ కూడా రాదు. ఒక్కటి కాదు, 2 కాదు కొన్ని సెర్చ్ చేయండి. షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే. అండ్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా రిఫరల్ తీసుకొని అప్లై చేయండి. నార్మల్‌గా అప్లై చేస్తే మాత్రం అవ్వరు. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి ఒక్క జాబ్‌కి. రిఫరల్ తీసుకుంటే అట్‌లీస్ట్ ఆ హండ్రెడ్స్ ఆఫ్ పొజిషన్స్‌లో నువ్వు ఒకడివి అయ్యుంటావు. ఓకే. ఇలా ఒక్కసారి ట్రై చేయండి రెజ్యూమే అప్లై చేయడం. యూ విల్ గెట్ డెఫినెట్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. గైస్. అండ్ ఏంటి అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై. అండ్ ఆల్సో హిట్ ద లైక్ బటన్.